పడక ముందే మీరు గుడి కడదాం అనుకున్నారా? ఆ! చెప్పిందామె మీరు స్టార్ట్ అయితే చెయ్యుర్రి. నేనేంటిదో చూపించుకుంటా హ్మ్. అని చెప్పింది. సో, అలా అని మేము కూడా స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసిన తర్వాత ఒక 3 మంత్స్ ముందు నాకు చెప్పినుండే. ఇలా కలలోకొచ్చి ఇలా ఉన్నాను అని. అప్పుడు కూడా పెద్దగా అనుకోలేదు. అంటే పట్టించుకోలే. చూద్దాంలే అనుకున్నా. నిజమా కాదా నిజమా ఇది? కాదా అని. ఓకే. తర్వాత మళ్ళీ 3 మంత్స్ అయిపోయిన తర్వాత ఒక 15 డేస్ అలా తరచుగా కలల్లోకి రావడం. నైట్ టైమ్‌కి నేను పొలం కాడికి నడుచుకుంటా వెళ్ళడం. అక్కడ తవ్వడం ఆతృతగా ఓకే. అవన్నీ ఒక్కదానివే నడుచుకుంటూ వెళ్ళిపోయేదానివి. ఒక్కదాన్నే. అసలు ఎవరికీ తెలీదు. ఎవరికీ తెలీదు. అందరూ పడుకున్నాక అట్లా పడుకున్నాంక నిద్రలోనేనా? లేకపోతే నీకు తెలిసేదా? నిద్రలోనే నాకు తెలియకపోతుండే. ఇలా పోతున్నాను అనేసి తెలియకపోతుండే. ఓకే. డైరెక్ట్ నడుచుకుంటూ డైరెక్ట్ నడుచుకుంటూ అక్కడ ఎక్కడైతే భూమి పూజ చేసారో అక్కడికెళ్ళి వచ్చేదానివా? ఆ! ఏం చేసేదానివి అక్కడికెళ్ళి? అంటే నాకు విగ్రహం కనిపిస్తుండే ఇక్కడుందని. కానీ ఎగ్జాక్ట్‌గా తెలియకపోతుండే. అరే! ఇక్కడుందని. అంటే నాకు ఓకే. నీకు ఎక్కడ అనిపిస్తే మైండ్‌లో అక్కడ తవ్వుతుండే. మైండ్‌లో ఇక్కడుంది అని అనిపించేది. అనిపిస్తుండే. తర్వాత మళ్ళీ ఇంకొక ప్లేస్‌కెళ్ళిపోతుండే. అరే! ఎగ్జాక్ట్‌గా తెలియకపోతుండే. తవ్వుతుండే నేను. హ్మ్. హ్మ్. అలా ఎన్ని రోజులు తవ్వావు మొత్తం? 3, 4 డేస్ అలానే చేశా. హ్మ్. ఒకసారి మమ్మీ వాళ్ళకి దొరికిపోయినా. ఓకే. వాళ్ళే పొలం రాత్రి. కాడికొచ్చి "నువ్విక్కడ ఏం చేస్తున్నావు" అని అడిగితే నా దగ్గర ఆన్సర్ లేదు. నీ ఎనకాల ఫాలో అవుతూ వచ్చారా? ఆ! ఎక్కడికెళ్తుంది అమ్మాయి అని? ఆ! అప్పటికి అమ్మవారొస్తుందని తెలుసు వాళ్ళకి. తెలుసు. అప్పటికి నేను అనుకోలే. అరే! నేనిక్కడున్నా ఏంది ఒక్కొక్కసారి అనుకుంటున్నా. చేతబడి ఏమన్నా చేస్తున్నారేమో అనుకుని భయపడుతూ ఎనకాల భయప ఆ! వచ్చారనుకుంటా. ఓకే. అలా వచ్చారు. ఇంటికెళ్ళిపోయారు తర్వాత. ఎప్పుడు తీసావు మరి బయటికి? ఆ 3, 4 డేస్ తర్వాతనే తీసేసినా. ఎగ్జాక్ట్ లొకేషన్ నీకే దొరికిందా? ఎగ్జాక్ట్ లొకేషన్ నాకే దొరికింది. మమ్మీ వాళ్ళు నమ్మలేదు. అరే! నిజమా ఇది? నిజంగా వెళ్తదా? లేకపోతే మాకేమైనా నవ్వుల పాలు చేస్తదా? 10 మందికి చెప్పినాం కదక్క! నిజంగా ఎళ్తదో, అబద్ధం ఎళ్తదో ఎవరికి తెలుసు? 10 మందికి చెప్పుకున్న తర్వాత ఎళ్ళకపోతే ఎలా ఉంటది? అవును. అరే! ఇట్లా కావాలని చెప్పిందిరా పాప చేస్తూ. కావాలని చేస్తుంది. ఇప్పటికి కూడా చెప్తానే ఉన్నారు. కావాలని చేస్తుంది అనేసి నమ్మని వాళ్ళు. ఓకే. హ్మ్. తనే అంటే అమ్మవారే చూపిచ్చిందా నీకు ఎగ్జాక్ట్ అమ్మవారే లొకేషన్ చూపించింది. ఇది అని? ఎగ్జాక్ట్ అంతకుముందు అంత ఎగ్జాక్ట్‌గా చూపియకపోతుండే. అక్కడిక్కడ ఏదో కన్‌ఫ్యూజ్ అయిపోతుండే నేను. తర్వాత ఇక్కడ తవ్వమంటే తవ్వను అన్నారు వాళ్ళు. ఏడ్చినా కూడా నేను తవ్వుతావా? లేకపోతే నేను ఇంటి నుంచి వెళ్ళిపోనా? హ్మ్. హ్మ్. ఎంత లోతులో దొరికింది? ఒక 5 ఫీట్ లోపల దొరికింది. 5 ఫీట్ లోపలనే. ఎంతుంది విగ్రహం? ఇంతుందా? తీసినప్పుడు లోపల కనిపించినప్పుడు చాలా చిన్నగుంది. చిన్నగుండే. అదే వీడియోస్‌లో నేను చూసాను. ఇంతే తీసినప్పుడు అనిపిస్తుంది. చాలా పెద్దగా అయిపోయింది. మేము షాక్ అయినాం. ఎంతయింది తీసిన తర్వాత? ఇంత అయ్యింది. ఓకే. భూమిలో ఉన్నప్పుడు మాత్రం ఇంతే ఇంతే ఉండే. కనిపించింది. ఓకే. హ్మ్. సో, నువ్వే తీసేసావా బయటికి? నేనే తీసిన. నార్మల్‌గా అయితే విగ్రహాలు బయటికి రావు అంటారు కదా! నార్మల్‌గా చెప్తారు చాలా చోట్ల ఇప్పటికి కూడా చెప్తూనే ఉన్నారు. నార్మల్‌గా ఏవి బయటికి రావు. చాలా మంత్రాలు చోట్ల అవి కూడా ఇట్లా జరుగుతున్నాయి. అసలు ఈ పాప తీసిందంటే చాలా గ్రేట్ అనుకునేవాళ్ళు. అదే. హ్మ్. ఎందుకంటే నార్మల్‌గా ఏ విగ్రహాలైనా సరే హ్మ్. లేవవు అంటారు. అవును. వాటికి కొన్ని మంత్రాలు అవి ఇవి లెవ్వలేదు. నేను ఉంటాయి. ఇట్లా ఎత్తుకున్నప్పుడు లెవ్వలేదు. చాలా మంది ఏమన్నారు, "నువ్వు మంత్రాలతోటే తీస్తావు." మా విలేజ్ వాళ్ళు గాని, లేకపోతే మంత్రాలతోటి సాధ్యమైతది. మళ్ళీ నీకేమైనా అయితే మేమేం చేద్దామన్నారు. హ్మ్. అరే! నా వెంబడి అమ్మవారు ఉన్నప్పుడు నాకేంటిది భయం అనేసి తీసావు. దేవునమ్మ అంటే దేవుళ్ళొచ్చే వాళ్ళు గూడా ఉంటారు గదా! ఆమెతోటి ఇద్దరం హెల్ప్ తీసుకొని తీసినాం. ఇద్దరు కలిపి హ్మ్. తీసిండ్రు. ఇప్పుడు గుడి ఎంత వరకయింది మరి? పిల్లర్స్ లెవర్స్ అయింది. మొత్తం ఎంత అవుతుంది ఖర్చు? ఒక 20 లాక్స్ వరకు అయితుంది. 20 లాక్స్ హ్మ్. వరకి. ఏమన్నా హెల్ప్ అవుతుందా? జనాలు ఎవరన్నా సపోర్ట్ చేస్తున్నారా ఇప్పటి వరకు ఊర్లో ఎవ్వరు వాళ్ళు? హెల్ప్ చేయలేదు. చేసిర్రు ఊర్లో వాళ్ళు చేసిర్రు గానీ కొంచెం అంతంతనే. కానీ 20 ల చేస్తాము, మాకు గూడా తోచినంత ఇస్తాము, మేము గూడా ముందడుగు వేస్తామనేసి ఎవ్వరు రాలేదు. ఓకే. ఇంతకు ముందు గూడా అంటే 1 ఇయర్, 2 ఇయర్స్ బ్యాక్ నరసింహస్వామిది స్వామి అలానే ఆ! జరిగింది. కానీ చాలా మంది సపోర్ట్ జేషిండ్రు. అవును. గుడికి గాని, తెలుసక్క. వాటికి గాని చాలా సపోర్ట్ చేశారు. అండ్ చాలా మంది జనాలు వెళ్లారు. హ్మ్. మరి మీ దగ్గరికి ఎందుకు ఈ న్యూస్ అంతగనం బయటికి రాలేదు? రాలేదు అంటే విలేజ్ వాళ్ళు నేర్పిచ్చిర్రు. ఏమని? అరే ఏముందిరా అంత నాటకాలు ఆడుతుంది, లేని దేవుణ్ణి నమ్ముతుర్రు, అరే ఎక్కడి దేవతరా నిజం కాదు. చాలా చాలా కామెంట్స్ వచ్చినాయి నాకు. ఓకే. నాటకాలు ఆడుతుంది, ఒక బిజినెస్ చేస్తుంది,
బిజినెస్ బిజినెస్ చేస్తుంది. ఇట్లా నాటకాలు ఆడుకుంటే వాళ్ళ ఇప్పుడు మమ్మీ అమ్మవారికి టెంపుల్ కట్టిస్తారు, 20 లక్షలు టెంపుల్ కోసమే కదా. బిజినెస్ ఎక్కడ ఉంది ఇందులో? బయట వాళ్ళు అనుకుంటారు అంటే ఆ పేరు మీద అలా తీసుకొని బిజినెస్ ఏమైనా చేస్తుందేమో. ఓకే, 20 లక్షలు కట్టుతుంది అయితే కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. కనిపిస్తుంది. ఎవరు కూడా మాకు అంత ఇయ్యలేదు, కొంచెం కొంచెం మా చేతులతోటే మేము 7-8 lakhs పెట్టుకున్నాం అక్క. ఓకే, నీకు ఖర్చు అయింది ఒక 2-3 లక్షలు లక్షలు ఖర్చు అయింది. పిల్లర్స్ లేపే వరకు కూడా మొత్తం మీదేనా? 7-8 lakhs అయినా అంతా మాకే. ఓకే, గవర్నమెంట్ అంటే సర్పంచ్, ఊర్లో వాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. సర్పంచ్ ఏమన్నారు తెలుసా, మా డాడీకి కాల్ చేసి అరే కిషన్ నువ్వు టెంపుల్ కట్టిస్తున్నావు అంటే నీకు ఇంత డబ్బు ఎక్కడిదిరా, నువ్వు సర్పంచ్ అయి ఉండి ఈ మాటలు మాట్లాడితే ఏమనుకోవాలి? ఒకరు నేర్పించబట్టే కదా నువ్వు ఇల్లు కట్టాలన్నా 20 లక్షలు అవుతుంది, ఇల్లు పైసలు అనుకోవచ్చు కదా. అలా ఎలా అనుకుంటాడు సర్పంచే. మొన్న రీసెంట్ గా ఎమ్మెల్యే వచ్చిరక్క, అడిగిన డైరెక్ట్ నేనే పోయి అడిగిన. ఆల్రెడీ మమ్మీ వాళ్ళు పర్సనల్ గా మీటర్ ఆయనకి ఇలా హెల్ప్ చేస్తారా, ఇలా టెంపుల్ కి కడుతున్నాం అనేసి చెప్తే పర్సనల్ గా నేను చెప్తా అన్నారు. 1 year అవుతుంది, ఇప్పుడు వరకు ఒక చిన్న మాట చెప్పలేదు. ఓకే, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అనేసి అన్నారు. చాలా చోట్ల అంటే నరసింహస్వామి వచ్చినప్పుడు చాలా మంది జనాలు అయితే అదైతే ఇంకా మరి దారుణం. ఎట్లా అంటే 2-3 days అక్కడే పడుకొని వెయిట్ చేశారు. దర్శనం వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమైతుందంటే ఇప్పుడు ఒక్కరే సపోర్ట్ చేస్తే అది నార్మల్, చాలా మంది సపోర్ట్ చేస్తే అందరు వస్తారు కదా అక్క. మహిమ అంటే అమ్మవారి మహిమ కూడా ఉంది. పక్క ఊరు నుంచి వచ్చిర్రు కానీ మా ఊరు నుంచి అయితే అంత మంది చూడడానికి రాలేదు. ఎందుకు పోదాము, ఎప్పుడు వీళ్ళని ఒక మెట్టు కిందికే చూడాలి, పైకి చూడొద్దు. ఇంకో మాట కూడా వస్తది కదా, వీళ్ళు ఇట్లాంటి పేర్లు చెప్పుకొని వీళ్ళే డెవలప్ అవుతారు. నిజంగా అమ్మవారు ఉంటే ఆ అమ్మాయి మీ ఉంటే మీకు ఎందుకు వస్తుంది, ఇంకా మిగతా మంది జనాలు ఉన్నారు కదా ఆ అమ్మాయి వాళ్ళ మీద ఎందుకు రాలేదు, మా మీదకి ఎందుకు రాలేదు, చాలా మాటలు వచ్చినాయి. ఓకే, ఎట్లా అనిపించింది మరి ఇవన్నీ ఫేస్ చేసిన? ఏం బాధ అనిపించలే. అమ్మవారే నడిపిస్తున్నప్పుడు ఇంతవరకు వచ్చినా అంటే ఇక మీరే అర్థం చేసుకోవాలి. అవును, ఏం రాసుందో తెలియదు కదా నీ తలరాత్లో, ఏదో మంచి రాసి ఉందేమో. అందుకే దాకా వచ్చినాక ఏమన్నా చెప్పింది అంటే ఎందుకొరకు వచ్చాను ఏంటి, ఎందుకు వెళ్తాను ఏంటి అనేది ఏం చెప్పారు? విలేజ్ కోసమే వచ్చింది. చాలా వరకు మా విలేజ్ కూడా నాశనం అవుతుంది. ఇయర్ కి 5 members చనిపోతారు. ఇయర్ కి 5 members. ఇప్పుడు కూడా ఇయర్ అమ్మవారు వచ్చిన తర్వాత కూడా ఇయర్ కి 5 members చనిపోయారు. చనిపోతే వాళ్ళేమంటారు అంటే అమ్మవారే చంపేసింది. అంతకు ముందు కూడా సేమ్ సిచ్యువేషన్.